చంద్రశేఖరాష్టకంలోని 6వ శ్లోకం. భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం. భేషజం భవరోగిణం అంటే మనం సంసారం అనే ఈ జీవితంలో పడే కష్టాలకు దుఃఖాలకు అన్నిటికీ మందు, మెడిసిన్ పరమేశ్వరుడు. అఖిలాపదామపహారిణం అంటే అన్ని ఆపదల నుండి మనల్ని కాపాడేవాడు, అన్ని ఆపదలను హరించగలిగేవాడు పరమేశ్వరుడైన శివుడు. తర్వాత లైను దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం. దక్షయజ్ఞ వినాశకం, వీరభద్రుడై దక్షయజ్ఞాన్ని నాశనం చేసినవాడు. ఎందుకు నాశనం చేశాడు? నిరీశ్వర యాగాన్ని చేశాడు దక్షుడు. అంటే ఈశ్వరుడు లేకుండా యజ్ఞం చేశాడు. ఏ యజ్ఞ ఫలమైనా చివరిగా చేరుకునేది ఆ పరమేశ్వరుని పాదాలని. అలాంటి పరమేశ్వరుడు లేకుండా యజ్ఞం చేస్తే ఇంకా దాన్ని యజ్ఞం అని ఎందుకు అనడం? అంటే ఈశ్వర శాసనానికి అగెయిన్స్ట్ గా వెళ్ళాడు. అందుకని ఆ ఈవెంట్ ని గుర్తు చేస్తున్నాడు మార్కండేయుడు. త్రిగుణాత్మకం త్రివిలోచనం అంటే 3 గుణాల యొక్క రూపమైన, అంటే సత్వగుణం, తమోగుణం, రజోగుణం అని 3 ఉంటాయి. ఆ 3 గుణాలు ఆయనే. ఇంకో పక్క ఆ 3 గుణాలకు అతీతుడైన వాడు కూడా ఆయనే.